నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ ఏర్పడి 17 నెలల కాలం గడిచిపోయింది. ఇక ఇప్పటికే కూటమి సర్కార్ పైన అటు ప్రజల్లోనూ, ఇటు ఆ పార్టీ నాయకుల్లోనూ గూడా ఒక రకమైన అసంతృప్తి వ్యక్తమవుతుంది. రీసెంట్‌గా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గాని, ఇప్పుడు స్పీకర్‌గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గాని, ఒక రకంగా టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరికలు జారీ చేసే పరిస్థితి నెలకొంది. ఇక ఎన్ని రోజులు అంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ పార్టీకి ఇచ్చినటువంటి హామీలు కానీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కొంత సమయం అనేది అవసరం కాబట్టి అందుకనే ఈ 12 నెలల కాలాన్ని ఒక హనీమూన్ పీరియడ్గా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ తర్వాత ఎప్పుడైతే హనీమూన్ పీరియడ్ కంప్లీట్ అయిందో ఒక్కసారిగా జనంలోకి వచ్చి ఇక్కడ రైతుల పరామర్శలు కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ యాక్టివిస్టుల అరెస్టుల పైన ఆయన పరామర్శించడం కానీ ఇక తర్వాత రీసెంట్గా పీపీపీ విధానం పైన పోరాటాన్ని అంటే ప్రజాపోరును నిర్వహించాలని చెప్పి క్యాడర్కు ఒక సందేశం ఇవ్వడం కానీ ఇదన్నీ చూస్తుంటే కనుక త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి ఒక రకంగా సభలు చేసుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అంటే ఏదో 2-3 హామీలు నెరవేర్చి మమ అని చెప్పడం లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాలకు పేర్లు మార్చి ప్రజల్లోకి దాన్నే తామే తీసుకొచ్చినట్టుగా విస్తృతంగా ప్రచారం చేసుకోవడం చేసిందే తప్ప ప్రజలకు నిరంగా సంక్షేమ పథకాలు అందాయా అంటే ఎక్కడా కూడా ప్రజల్లో సంక్షేమ పథకాలు అందాయి అని చెప్పి ఒక సంతృప్తికరమైన వాతావరణం రాష్ట్రంలో ఎక్కడా కనిపించట్లేదు. దీంట్లో భాగంగానే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం పైన ఏదైతే వ్యతిరేకత వచ్చిందో ఖచ్చితంగా పార్టీకి అనుకూలంగా మార్చుకోవాల్సిన సమయం ఇదే అని చెప్పి భావించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు వెళ్ళే అవకాశాలైతే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కానీ బొత్స సత్యనారాయణతో సజ్జల రామకృష్ణారెడ్డితో ఇక వైవి సుబ్బారెడ్డితో ధర్మాన ప్రసాదరావు కాకాని గోవర్ధన్ లాంటి పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక 100 నియోజకవర్గాలే మెయిన్ టార్గెట్గా అయితే ఈసారి నిర్ణయించుకున్నారని చెప్పుకోవచ్చు. అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు పార్టీ క్యాడర్ ఎక్కడెక్కడ కూడా అరెస్టులు జరిగి కొంతమంది ఏమో పెదవి అంటే బయటికి వచ్చి వాయిస్ వినిపించే పరిస్థితి కొంతమందికి లేకపోవడం, కొంతమంది నాయకులేమో పూర్తిగా పార్టీ ఓటమి తర్వాత నిరాశ నిస్పృహలకు లోనైపోయి బయటికి రాకపోవడం ఇవన్నీ కూడా పార్టీకి ఒక రకంగా మైనస్ పాయింట్లుగా ఉంటున్న సమయంలో ఇప్పుడు జిల్లాల పర్యటనలు చేస్తూ ఖచ్చితంగా వార్డు నుంచి అటు మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయి టోటల్గా వైఎస్ఆర్సీపీ శ్రేణులను మొత్తం కూడా యాక్టివ్ చేస్తూ 100 నియోజకవర్గాలు టార్గెట్గా పెట్టుకొని ఇప్పటికే జిల్లాలకు సంబంధించి కొంతమంది ముఖ్య నాయకులకు 2-3 జిల్లాలు కూడా అప్పగించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఉత్తరాంధ్రకు సంబంధించిన జిల్లాలను ఇప్పటికే బొత్స సత్యనారాయణకు అప్పగించగా ఇక నెల్లూరు ప్రకాశం జిల్లాలనేమో మిథున్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా 2 జిల్లాలు అంటే ప్రకాశం నెల్లూరు జిల్లాలను ఇద్దరు సమన్వయం చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి క్యాడర్ని పూర్తిగా ఉత్తేజంగా తీసుకురావాలని చెప్పి వాళ్ళకు కూడా బాధ్యతలు అప్పగించారు. ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మెయిన్ బలంగా అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలు అయితే ఉండేవి. కానీ తర్వాత ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఒకసారి వైఎస్ఆర్సీపీకి పట్టం కడితే మరోసారి ఇక్కడ టీడీపీకి జనసేనకు కలిపి పట్టం కట్టిన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా చెక్కు చెదరని క్యాడర్ వైఎస్ఆర్సీపీకి సొంతం ఉండడంతో ఈ జిల్లాలపైన కూడా మెయిన్ ఫోకస్ చేయాలని చెప్పి ముద్రగడ పద్మనాభంకి ఆ 2 జిల్లాలకు సంబంధించిన బాధ్యతలు అప్పజెప్పనున్నట్టయితే తెలుస్తుంది. ఇక కృష్ణా గుంటూరుకు సంబంధించి పేర్ని నాని కొడాలి నాని వల్లభనేని వంశీలకు అప్పజెప్పే అవకాశం ఉన్నాయి. వల్లభనేని వంశీ ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో కొంతగా అంటే తన అనారోగ్యం వల్ల నేను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేను అని చెప్పి అధ్యక్షుడికి చెప్పడం అధ్యక్షుడు కూడా ఓకే చేయడంతో కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ మళ్ళీ రీసెంట్గా పీపీపీ విధానం పైన ఏదైతే కార్యాచరణ రూపొందించిందో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పటి నుంచి మళ్ళీ యాక్టివ్ రోల్ అయితే ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. తర్వాత కొడాలి నానికి సంబంధించి ఆయన కూడా హార్ట్ ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజులు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటొచ్చారు.
ఇప్పుడు కొడాలి నాని కూడా మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. ఇక పేర్ని నాని ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఏదైనా సరే మొదటగా గొంతు వినిపించేటువంటి పేర్ని నాని ఎప్పుడు యాక్టివ్గానే ఉంటూ వస్తున్నారు. అటు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలను ఎప్పటికప్పుడు మీడియా సమావేశాల్లో కానీ కార్నర్ మీటింగ్లలో బయట పెడుతూ వస్తున్నటువంటి పేర్ని నాని ఇక్కడ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి సమన్వయకర్తగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక రాయలసీమకు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు అవుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోటగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా కడప జిల్లాని ఇటు రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోటగా చెప్పుకుంటూ వస్తాం. ఇలాంటి రాయలసీమ నియోజకవర్గం కానీ కడప కానీ టోటల్గా రాయలసీమకు సంబంధించినటువంటి 4 జిల్లాలు ఉమ్మడి 4 జిల్లాలు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అప్పచెప్పే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇప్పటికే అంటే మండల స్థాయి కానీ జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఏదైతే క్యాడర్ అంటే ఎక్కడెక్కడ పోస్టులు ఖాళీ ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా డిసెంబర్ లోపు పూర్తి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో అంటే నిస్తేజంగా ఉన్న క్యాడర్నేమో ఖచ్చితంగా ఉత్తేజం చేయాలని చెప్పి ఇప్పటికే విస్తృతంగా క్యాడర్ ఏదైతే ఉత్తేజంగా పనిచేస్తున్నటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా వివిధ హోదాలు కట్టబెట్టాలని, ఇక పూర్తిగా క్యాడర్ నిస్తేజంగా ఉన్న క్యాడర్ని మరోసారి కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరినీ కూడా యాక్టివ్ చేయాల్సిన బాధ్యత ఆ యొక్క ఏదైతే సమన్వయకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అప్పజెప్పే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే గతంలోనూ చూసుకుంటే కనుక 2019 సమయంలో కానీ 2014 సమయంలో కానీ యువతను ఎక్కువగా ప్రోత్సహిస్తూ వచ్చారు. అదే విధంగా ఈసారి కూడా యువతకు పెద్దపీట వేయాలని చెప్పి యువజన విభాగాలని బలోపేతం చేయాలని చెప్పి ఆయన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇక సీనియర్లకు సంబంధించి పార్టీ సీనియర్లు ఎవరైతే ధర్మాన ప్రసాదరావు కానీ ధర్మాన కృష్ణదాస్ లాంటి వ్యక్తులు ఎవరైతే గత కొంతకాలంగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ యాక్టివేట్ చేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నారు. ఇక ఇప్పటికే అంటే కొన్ని చోట్ల కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గాల్లో కొంతమంది టీడీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కొంతమంది టీడీపీ 2వ శ్రేణి నాయకులు కానీ వాళ్ళందరూ కూడా అక్కడ పార్టీ అధిష్టానం పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఆహ్వానించే విధంగా ఇక్కడ సమన్వయకర్తలు పూర్తిగా పనిచేయాలని చెప్పి ఒక దిశానిర్దేశం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేశారు. ఇక దాంతోపాటు అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో అత్యంత ముఖ్య భూమిక పోషించినటువంటి అమలాపురం ఎంపీగా ఉన్నటువంటి హర్ష కుమార్ కానీ లేదంటే రాజమండ్రి ఎంపీగా పనిచేసినటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ కానీ కాకినాడకు సంబంధించినటువంటి వల్లభరాజ్ కానీ వీళ్ళందరూ కూడా సీనియర్ నాయకులుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానంలో అప్పట్లో చలామణి అయ్యారు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపు రావాలని చెప్పి వాళ్ళ సూచనలు సలహాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి ఇప్పటికే కొంతమంది నాయకులు వాళ్ళందరినీ కలవడం, రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా పార్టీకి గనక ఒక విస్తృతంగా పనిచేయాలని చెప్పి ఒకవేళ వాళ్ళు గనక ఒప్పుకుంటే గనక వీళ్ళందరి సీనియర్ల నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మరింత రాటుదేలిపోయి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి సంక్షేమ పథకాలు కానీ గతంలో పాదయాత్ర సమయంలో నవరత్నాలు పథకం కానీ ఈసారి అంటే సంక్రాంతి తర్వాత ఏదైతే మరొకసారి జిల్లాల యాత్ర చేయబోతున్నారు ఆ జిల్లాల యాత్ర ఒక రకంగా పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.